తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు రెండో రోజుకు చేరుకున్నాయి. డ్రాగన్ సైన్యం రెండో రోజు దీర్ఘశ్రేణి లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది. ఇవాల్టి విన్యాసాలకు స్ట్రైట్ థండర్ అని నామకరణం చేసినట్లు చైనా ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి తెలిపారు. తైవాన్ జలసంధి మధ్య దక్షిణ ప్రాంతాల్లో ఈ విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రాంత నియంత్రణ, ఉమ్మడి దిగ్బంధనం, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడికి సంబంధించి సైనిక దళాల సామర్థ్యాలను పరీక్షించడమే ఈ విన్యాసాల లక్ష్యమని చైనా ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి ప్రకటించారు. తైవాన్ తమ భూభాగమని, అవసరమైతే బలవంతంగానే నియంత్రణలోకి తీసుకుంటామని డ్రాగన్ అంటోంది. అయితే తైవాన్ ప్రజలు మాత్రం స్వతంత్రంగా ప్రజాస్వామ్య దేశంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారు.与此同时，东部战区陆军部队按照演练计划，为东海相关。